అమరావతిలో క్వాంటం వ్యాలీ భవనాన్ని ఐకానిక్ గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భవన నిర్మాణం ఉండేలా నమూనాలను పరిశీలిస్తోంది. 40,000 చదరపు అడుగుల్లో చేపట్టే ఈ నిర్మాణానికి సంబంధించిన నమూనాలు త్వరలోనే కొలిక్కి రానున్నాయి. అమరావతి క్వాంటం వ్యాలీ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో భవనాలు ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. నమూనా ఎంపికపై 2 సార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 2026 జనవరి 1వ తేదీన అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. 156 క్యూబిట్ల క్వాంటం 2 కంప్యూటర్ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్ ను ప్రభుత్వానికి అందించింది. అమరావతి క్వాంటం వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. దీనికోసం ప్రస్తుతం అమరావతిలో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణమున్న భవనాన్ని నిర్మిస్తోంది. క్వాంటం కంప్యూటర్ గాల్లోని కాంతి కణం ఫోటాన్ ఆధారంగా పనిచేస్తుంది. దీని దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. క్వాంటం కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా, వేవ్స్ తగిలినా ప్రాసెసర్ పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటు చేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ ఐసోలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి లైటింగ్, శబ్దాలు వినిపించకుండా ఇన్సులేషన్ తో గది నిర్మాణం ఉంటుంది. కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటం కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్లో వినియోగించే ప్రతి చిన్న విడిభాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటం ఫిజిక్స్, క్వాంటం సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటం కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడ నుంచి క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటం సేవల్ని సంస్థ అందిస్తుంది. ఐబీఎం సంస్థ తయారు చేసే క్వాంటం కంప్యూటర్లో వినియోగించే సాఫ్ట్వేర్, హార్డ్వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లు కూడా ప్రస్తుతం ఏర్పాటు చేసేందుకు వీలుగా స్పేస్ ను కేటాయించనున్నారు. దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాల్ని కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాల్ని నిర్మించి వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకి ఇవ్వనున్నారు. భవనాల నిర్మాణానికి ముందుకొచ్చే సంస్థలకు క్వాంటం వ్యాలీలో ప్రభుత్వం భూముల్ని ఇస్తుంది. ఒక నమూనాలో క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దాలని యోచిస్తున్న ప్రభుత్వం అందులో నిర్మించే భవనాల ఆకృతుల్ని తాము ఎంపిక చేసిన రీతిలోనే నిర్మించాలన్న నిబంధన విధించనుంది. ప్రపంచంలోని ప్రముఖ సంస్థల్ని అమరావతి క్వాంటం వ్యాలీకి తీసుకొచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనా సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ యూనిట్లు, విశ్వవిద్యాలయాలకు అమరావతి క్వాంటం వ్యాలీలో ప్రభుత్వం భూములు కేటాయిస్తుందని ఓ అధికారి తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది. అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణ సంస్థ పలు నమూనాల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్వాంటం వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి 110 నుంచి 120 రోజులే ఉంటాయి. ఐకానిక్ భవనాన్ని 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసిందే. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి 3D ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి 3D ప్రొజెక్షన్లలో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన దృఢమైన ఇటుకలను వాడనున్నారు. కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు. దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటం వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు 2 నెలలు పట్టింది. 10కి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో 8 సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు. అత్యుత్తమమైన ఆకృతికి 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఆకృతి ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో దానిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు. అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటం హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది.
అమరావతి క్వాంటం వ్యాలీకి ఐబీఎం సంస్థ రూపొందించిన క్వాంటం కంప్యూటర్ రాబోతోంది. ఆ సంస్థ కంప్యూటర్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. క్వాంటం వ్యాలీలో కంప్యూటర్ ఏర్పాటు కోసం ఐటీ శాఖ ఇటీవల ఆసక్తి వ్యక్తీకరణ ప్రకటన ఇచ్చింది. దీనికి ఐబీఎంతో పాటు మరో సంస్థ స్పందించింది. రెండు సంస్థలు దాఖలు చేసిన ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఐబీఎం ప్రతిపాదన మెరుగ్గా ఉన్నట్లు అభిప్రాయపడింది. దీంతో ఐబీఎం కంప్యూటర్ ఏర్పాటు చేసేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతి క్వాంటం వ్యాలీలో నిర్మించే భవనంలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు స్థలమివ్వాలని, దీనికి ప్రభుత్వం సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదని ఐబీఎం సంస్థ ప్రతిపాదించింది. దాని నిర్వహణకు సిబ్బందిని సొంతంగా సమకూర్చుకోనున్నట్లు పేర్కొంది. ఈ కేంద్రం నిర్వహణకు అవసరమైన విద్యుత్, కూలింగ్ ఖర్చును ప్రభుత్వమే భరించాలని కోరింది. దీనికి ప్రతిగా రాష్ట్ర పరిశోధనా సంస్థలు ప్రభుత్వం ఎలాంటి ఛార్జీలు చెల్లించకుండా ఏడాదిలో 365 రోజుల పాటు క్వాంటం కంప్యూటర్ వాడుకోవచ్చని పేర్కొంది. ఐబీఎం ప్రతిపాదనను పరిశీలించి కేటాయించిన స్పేస్ కు అద్దె, కూలింగ్ వ్యవస్థ నిర్వహణకు అయ్యే ఖర్చు భరించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 150 క్యూబిట్ల సామర్థ్యమున్న క్వాంటం కంప్యూటర్ను సంస్థ ఏర్పాటు చేయనుంది. మరో సంస్థ 8 క్యూబిట్ల సామర్థ్యమున్న కంప్యూటర్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఈ కంప్యూటర్ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పేర్కొంది. నిర్వహణకు అయ్యే ఖర్చును కూడా భరించాలని ప్రతిపాదించింది. కంప్యూటర్ కొనుగోలు చేయాలంటే కనీసం 8 కోట్లు